దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారండి, మహారూపుడు పరిశుద్ధాత్ముడు సృష్టికర్త ఏం చేశాడు? ఆదిలో జనాన్ని ఏర్పరచుకుని వారికి కూడా కనపడతాను, శుభ్రమై రండి అన్నప్పుడు వాళ్ళు ఆయన మాట నిరాకరించి భయపడిపోయి ఆయన చూడలేక పొందుకోలేక పోయారనమాట. అయితే తర్వాత కూడా ఆ యొక్క దేవాలయం కట్టినప్పుడు యాజకులు కూడా వాళ్ళు ఎంతగానో ఈ లోకంలో దేవుని యొక్క విధానం చేస్తూ వాళ్ళు చేస్తున్నానని అనుకున్నారు, కానీ వారి యొక్క అపవాది క్రియలతో ముంచబడి లేపబడినప్పుడు వాళ్ళు దేవుని గుర్తించలేకపోయారు. అయితే ఆయన యొక్క కలువరి సిలువలో ప్రాణం పెట్టి ఆ యొక్క నమ్మిన వారికి ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించి మరలా నేను లేచానని పునరుద్ధాన దేవుడు కనపరుచుకున్నప్పుడు ఆయన ఎంతగానో ధైర్యపరిచినప్పుడు మరలా నేను తిరిగి వస్తాను, ఎలా వెళ్తున్నానో అలాగే వస్తానని చెప్పినప్పుడు ఆ భాగ్యాన్ని మరలా కడవరి దినాల్లో మనకిస్తున్నప్పుడు మనం కూడా ఆయన మాట నమ్మి విశ్వసిస్తే ఆ శాస్త్రుల పరిశీలిలాగా నాశనం అయిపోకుండా ఆయనతో ఉండే అదృష్ట భాగ్యాన్ని మనం కలిగి ఉండటానికి మరలా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయన మాట విని విశ్వసించి రక్షించబడి ఆయనతో ఉందామండి. ఆమేన్.